ఎర్రగొండపాలెం ప్రభుత్వ 100 పడకల ఆసుపత్రి ఆవరణలోని పాత పాడుబడిన శవాగారం భయానకంగా మారిందని పలువురు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఆసుపత్రి ఆవరణలోకి రాకపోకలు సాగించే ప్రజలు, వైద్యం కోసం వచ్చే రోగులు, వారి బంధువులకు ఈ పాత శవాగారం భయాందోళన కలిగిస్తున్నట్లు తెలుస్తుంది. నూతనంగా 100 పడకల ఆసుపత్రి నిర్మాణం జరిగిన సమయంలోనే నూతన శవాగారాన్ని కూడా నిర్మించారు. ప్రస్తుతం మృతదేహాలను నూతన శవాగారంలోనే భద్రపరుస్తున్నప్పటికీ పాత శవాగారాన్ని మాత్రం కూల్చివేయకుండా వదిలివేయడంతో అది పూర్తిగా శిథిలావస్థకు చేరిందని స్థానికులు చెబుతున్నారు. ఆసుపత్రికి వచ్చే రోగుల బంధువులు ఆవరణలోని చెట్ల కింద సేద తీరుతూ రాత్రి వేళల్లో అక్కడ ఏర్పాటు చేసిన బల్లాలపై విశ్రాంతి తీసుకుంటూ ఉంటారు. అయితే సమీపంలోనే భయానకంగా కనిపిస్తున్న పాత శవాగారం ఉండడంతో రాత్రి వేళల్లో అక్కడ ఉండేందుకు వారు భయపడుతున్నారు. పలువురు పేర్కొంటున్నారు. నూతన శవాగారం అందుబాటులోకి వచ్చినప్పటికీ పాత శవాగారాన్ని తొలగించకుండా ఎందుకు వదిలేశారనే ప్రశ్నలు ప్రజల్లో తలెత్తుతున్నాయి. పాడుబడిన భవనం మరింత శిథిలమై ప్రమాదకరంగా మారకముందే అధికారులు చర్యలు తీసుకోవాలని కోరుతున్నారు. ఆసుపత్రి సూపరింటెండెంట్ తక్షణమే స్పందించి జిల్లా వైద్య ఆరోగ్య శాఖ అధికారులతో చర్చించి పాత శవాగారాన్ని కూల్చివేసేలా చర్యలు తీసుకోవాలని స్థానికులు డిమాండ్ చేస్తున్నారు. ఆసుపత్రి ఆవరణను పరిశుభ్రంగా, సురక్షితంగా మార్చి రోగులు, వారి బంధువులకు ఎలాంటి భయాందోళనలు కలగకుండా చూడాలని కోరుతున్నారు.